శ్రావణ మాసం అనగానే ప్రతి ఇల్లు పూజలతో మంగళకరమైన వాతావరణంతో కలకలలాడుతుంది. కానీ ఈ పవిత్రమైన మాసంలో మనం తెలిసి తెలియక చేసే కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనకు పూర్తిగా లభించకపోవచ్చు. అసలు శ్రావణ మాసంలో ఇల్లు ఎలా ఉండాలి? లక్ష్మీదేవి ఏ ఇంట్లో స్థిరంగా నివసిస్తుంది? మన ఇంట్లో అశాంతి దరిద్రం తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలగడానికి పాటించవలసిన నియమాలు ఏంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శ్రావణ మాసం అంటేనే శ్రీ మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన మాసం. లక్ష్మీదేవి ఎప్పుడు పరిశుభ్రంగా ప్రశాంతంగా ఉండే చోటే నివసిస్తుంది. శ్రావణ మాసంలో ముఖ్యంగా ఈ నియమాలు గుర్తుంచుకోవాలి. మన ఇంటి పరిశుభ్రతతో పాటు మన మనసు కూడా ఎప్పుడూ శుభ్రంగా ప్రశాంతంగా ఉంచుకోవాలి. అలాగే శ్రావణ మాసంలో ఇది చాలా ముఖ్యమండి. రాత్రిపూట తిన్న ఎంగిలి గిన్నెలు కంచాలు అలాగే సింకులో వదిలేయకూడదు. రాత్రే వంటగదిని ఎంగిలి పాత్రలను శుభ్రం చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మన సాంప్రదాయంలో వంటగదిని అన్నపూర్ణాదేవి నివాసంగా భావిస్తారు. రాత్రిపూట ఎంగిలి పాత్రలను అలాగే వదిలిస్తే ఆ ప్రాంతం అపవిత్రమవుతుంది. శాస్త్రాల ప్రకారం అశుభ్రత, ఎంగిలి, చీకటి ఉన్న చోట అలక్ష్మి అంటే దరిద్ర దేవత ప్రవేశిస్తుంది. రాత్రంతా ఎంగిలి గిన్నెలు అలాగే ఉంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. శ్రావణ మాసంలో మహాలక్ష్మీదేవి సంచరిస్తుందని చెప్తారు. సాయంత్రం దీపారాధన చేసిన తర్వాత ఇల్లు వంటగది ప్రశాంతంగా పరిశుభ్రంగా ఉంటేనే అమ్మవారి స్థిర నివాసానికి అనుకూలంగా ఉంటుంది. ఇప్పటి వరకు చెప్పింది శాస్త్రీయం. ఇప్పుడు చెప్పింది ఆరోగ్యపరమైనది. రాత్రివేళ ఎంగిలి పాత్రలపై బ్యాక్టీరియా చాలా వేగంగా పెరుగుతుంది. దానివలన బొద్దింకలు, ఈగలు, ఎలుకలు వస్తాయి. దీనివల్ల మన హెల్త్ పాడవుతుంది. మన హెల్త్తో పాటు మన ఇంట్లో వాళ్ళ హెల్త్ కూడా పాడైపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే, మనం ఉదయం లేవగానే శుభ్రంగా ఉన్న వంటగదిని చూడటం వల్ల మనసు ప్రశాంతంగా చాలా యాక్టివ్గా ఉంటుంది. అదే సింక్ నిండా ఎంగిలి గిన్నెలుంటే రోజంతా ఒకలాంటి స్ట్రెస్సు, విసుగుతో ప్రారంభమవుతుంది. శ్రావణ మాసంలో మనం చేసే పూజలు ఎంత ముఖ్యమో రాత్రిపూట వంటగదిని శుభ్రంగా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యమండి. రాత్రివేళ ఎంగిలి గిన్నెలు సింకులో వదిలేయడం వల్ల దరిద్ర దేవత ఆకర్షించబడుతుంది. ఈ విషయం నేను చెప్పింది కాదండి, మన శాస్త్రాలే చెప్తున్నాయి. వంటగది అంటే కేవలం వంట చేసుకునే స్థలం కాదు, అది శ్రీ అన్నపూర్ణాదేవి కొలువుండే స్థానం. కాబట్టి రాత్రే పాత్రలు శుభ్రం చేసుకొని వంటగదిని తుడిచి ఉంచితే ఉదయానికి ఇల్లంతా లక్ష్మీకళతో ప్రశాంతతతో నిండి ఉంటుంది. ఇక రెండవది, ఇంటి ఇల్లాలు మనశ్శాంతి, సంతోషం. శ్రావణ మాసంలో ఎన్ని నోములు నోచినా, ఎంత వైభవంగా పూజలు చేసినా ఇంటి ఇల్లాలు కంట తడి పెడితే మాత్రం ఆ పూజా ఫలితం దక్కదని మన శాస్త్రాలు చెప్తున్నాయి. లక్ష్మీదేవి వేరే ఎక్కడో లేదండి, ఇల్లాల రూపంలో మన ఇంట్లోనే ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే ఇల్లాలు బాధపడితే, కన్నీరు పెడితే స్వయంగా లక్ష్మీదేవి ఏడ్చినట్లే అని చెప్తారు. మన శాస్త్రాల్లో ఒక ప్రసిద్ధ శ్లోకం ఉంది. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః. ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో, సంతోషంగా ఉంటారో అక్కడ దేవతలు నివసిస్తారు అని. స్త్రీలు ఎక్కడ ఏడుస్తారో ఆ కుటుంబం త్వరలోనే సర్వనాశనం అవుతుందని శాస్త్ర హెచ్చరిక. ఇంట్లో గృహిణి మానసికంగా ప్రశాంతంగా ఉంటేనే కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపగలదు, ఇల్లు చక్కదిద్దగలదు. గృహిణి ఆనందమే ఆ ఇంటి అభివృద్ధికి పునాది. తరువాత అసుర సంధ్య వేళ అంటే సాయంత్రం అసుర సంధ్యా సమయంలో ఇంటి బయట ముఖద్వారానికి ఇరువైపులా దీపారాధన చేయడం చాలా మంచిది. ఇలా చేయడం వలన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది. శ్రావణ మాసంలో ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోయి లక్ష్మీదేవి స్థిరంగా కొలువు తీరడానికి ఒక చిన్న చిట్కా అండి. ఒక చిన్న పళ్ళెంలో కొద్దిగా నీళ్లు పోయాలి. అందులో ఒక చిన్న తాబేలు ప్రతిమను ఉంచాలి. ఈ పళ్ళెన్ని ఇంటి ఈశాన్య భాగంలో పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రశాంతత పెరిగి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం త్వరగా లభిస్తుందని చెప్తారు. ఇంట్లో ఇల్లాలు అసుర సంధ్య వేళ అంటే సాయంత్రం వేళ ఇంట్లో నిద్రపోవడం అస్సలు చేయకూడదు. ఆ సమయంలో వెలుగుతో నిండి ఉండాలి. కానీ ఆ సమయంలో ఇల్లాలు పడుకొని ఉంటే మాత్రం లక్ష్మీదేవికి అస్సలు నచ్చదు.
రోజువారీ పనుల్లో ఎంత బిజీగా ఉన్నా శ్రావణ మాసంలో మాత్రం ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇంట్లో నిత్య దీపారాధన తప్పకుండా చేయాలి. కేవలం పూజలు ఉపవాసాలు మాత్రమే కాదు, ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని నింపడమే అసలైన లక్ష్మీ పూజ. నిజానికి బాధ్యత గల ప్రతి ఇల్లాలు ఇంట్లో సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమే. మన సాంప్రదాయంలో చెప్పిన అష్టలక్ష్ములు వేరెక్కడో లేరండి, ప్రతి ఇల్లాలలోనూ కొలువయ్యున్నారు. వరలక్ష్మీదేవి వ్రత కథ మనందరికీ తెలిసిందే. కుండిన నగరం అనే ప్రాంతంలో చారుమతి అనే ఒక సాధ్వి ఉండేది. ఆమె అత్తమామలను గురువుల కన్నా మిన్నగా భావించి సేవించేది. భర్తకు అనుకూలమైన భార్యగా, ఇంటి బాధ్యతలను చిరునవ్వుతో మోసే ఇల్లాలుగా ఉండేది. ఆమె ప్రవర్తనకు మెచ్చిన లక్ష్మీదేవి స్వప్నంలో సాక్షాత్కరించి వరలక్ష్మి వ్రతం చేయమని చెప్పింది. కథలో చారుమతి వ్రతం చేయగానే బంగారము నవధాన్యాలు ప్రాప్తించాయని చెప్తారు కదా. దానికి ముందు ఆ లక్ష్మీదేవి కటాక్షం కలగడానికి కారణం చారుమతి మనస్సు, ఆమె బాధ్యతాయుతమైన ప్రవర్తన. ఈ రోజుల్లో మనందరం బాహ్యమైన అలంకరణలు వెనక పడుతున్నాం, కానీ వరలక్ష్మీదేవికి కావలసింది మన ఇంట్లో బంగారం కాదు, మన ఇల్లాలి మనసులోని శాంతి, ఓర్పు, మర్యాద, ప్రేమ. బాధ్యతగా ఉండే ప్రతి స్త్రీలోనూ ఈ అష్టలక్ష్మి గుణాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది ఆదిలక్ష్మి, అంటే ప్రశాంతత, సహనం. పండగ రోజుల్లో కావచ్చు లేదా నిత్యం ఇంట్లో కావచ్చు, పొద్దున్నే లేచింది మొదలు ఎన్నో పనులుంటాయి. పిల్లల అల్లరి, వంటగది హడావుడి, ఇంట్లో కంగారు. ఇవన్నీ ఉన్నప్పటికీ కోప్పడకుండా ప్రశాంతంగా పరిస్థితిని చక్కదిద్దే ఇల్లాలి ఓర్పు ఉందే, అదే ఆదిలక్ష్మి. ఆ ఇల్లాలి ప్రశాంతతే ఇల్లంతటికీ ఒక దివ్యమైన శాంతినిస్తుంది. రెండవది ధనలక్ష్మి. చాలామంది ధనలక్ష్మి అంటే బీరువా నిండా డబ్బులు అనుకుంటారు, కానీ సంపాదించిన డబ్బును సరిగ్గా బడ్జెట్ వేసి అనవసర ఖర్చులు తగ్గించి ప్రతి నెలా కష్టకాలానికి కొంత పొదుపు చేసే ఇల్లాలి తెలివితేటలే ధనలక్ష్మి. అత్యవసరం వచ్చినప్పుడు ఆ చిన్న డబ్బాలో దాచిన డబ్బే కొండంత ఆసరాగా నిలుస్తుంది. మూడవది ధాన్యలక్ష్మి. ఇంట్లో దినుసులు లేదా కూరగాయలు తక్కువగా ఉన్నప్పటికీ ఉన్నదానితోనే తృప్తిపడి ఎలాంటి అలకలు లేకుండా సమయానికి తగ్గట్టు సర్దుకుపోతూ ఎంతో రుచిగా వంట చేయడం. అలాగే ఇంటికి వచ్చిన అతిథులకు లేదు అనకుండా కడుపు నిండా అన్నం పెట్టి పంపే ఆ ఆప్యాయతే ధాన్యలక్ష్మి. నాలుగవది గజలక్ష్మి. మన చారుమతిలాగే అత్తమామలను, ఇంటికి వచ్చిన పెద్దలను గౌరవిస్తూ చిరునవ్వుతో పలకరించే సంస్కారం. పిల్లలకు కూడా మంచి పద్ధతులు నేర్పించే ఇల్లాలి ప్రవర్తనే గజలక్ష్మి. ఈ గుణమే ఆ కుటుంబానికి సమాజంలో గొప్ప పేరును తెచ్చిపెడుతుంది. ఐదవది సంతానలక్ష్మి. రోజంతా ఇంట బయట పనులు చేసి ఎంత అలసిపోయినా సాయంత్రం పిల్లలు రాగానే తమ అలసటను పక్కన పెట్టి ఓపిగ్గా దగ్గరకు తీసుకొని పాఠాలు, మంచి విలువలు నేర్పించే నిస్వార్థమైన ప్రేమే సంతానలక్ష్మి. ఆరవది వీరలక్ష్మి. సంతోషంగా ఉన్నప్పుడు అందరూ ఉంటారు, కానీ ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం వచ్చినా, ఆర్థికంగా కష్టం వచ్చినా తాను కృంగిపోకుండా ఏమీ కాదు నేనున్నాను అని భర్తకు, కుటుంబానికి కొండంత అండగా నిలిచే ధైర్యమే వీరలక్ష్మి. ఏడవది విజయలక్ష్మి. ఒక పని అనుకుంటే వెనకడుగు వేయకుండా ఇల్లు చక్కబెట్టడంలో అయినా, కొత్తగా ఏదైనా నేర్చుకునటంలో అయినా, అంటే టైలరింగ్ అవ్వచ్చు, ఏదైనా కుట్లు అవ్వచ్చు, లేదా కొత్తగా వ్యాపారమైనా పట్టుదలతో సాధించి చూపే ఇల్లాలి తత్వమే విజయలక్ష్మి. ఎనిమిదవది విద్యాలక్ష్మి. కేవలం పెద్ద పెద్ద డిగ్రీలే కాదు, జీవిత అనుభవంతో మంచి చెడులను విచక్షణా జ్ఞానంతో ఆలోచించి కుటుంబంలో వచ్చే సమస్యలను తెలివితో ప్రశాంతంగా పరిష్కరించే ఆ గృహిణి విచక్షణే విద్యాలక్ష్మి. ఈ శ్రావణ మాసంలో బంగారం లేదా ఖరీదైన పట్టుచీరలు లేవని ఏ ఇల్లాలు కూడా బాధపడాల్సిన అవసరం లేదండి. వరలక్ష్మీదేవి స్వరూపమైన చారుమతి గుణాలు మనలో ఉంటే మన ఇల్లే ఒక పూజా మందిరం. లక్ష్మీదేవి ఎక్కడో లేదు, బాధ్యతగా, ప్రేమతో, ధైర్యంతో ఇల్లు చక్కదిద్దుకునే ప్రతి మహిళలోనూ ఆ అష్టలక్ష్ములు కొలువై ఉన్నారు. మరి మీలోని ఈ 8 దివ్య గుణాలను గుర్తించడమే అమ్మవారికి మనమిచ్చే నిజమైన నైవేద్యం.
ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇల్లాలు తనలోని ఆత్మవిశ్వాసాన్ని, ఈ అష్టలక్ష్మి స్వరూపాన్ని గుర్తించి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే మీలో మీకు నచ్చిన ఆ గుణం ఏంటో కింద కామెంట్ బాక్స్లో నాతో పంచుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ మరొకసారి శ్రావణ మాసం మరియు వరలక్ష్మి వ్రతము శుభాకాంక్షలు.